స్వెమ్‌టో ఛాన్స్ టాపికొచ్చి ఏపీ పాల్సా 2024 సంవత్సరం మనకు సెకండ్ కౌన్సిల్‌కి సంబంధించి డేట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కొన్ని డౌట్స్ కూడా అడిగారు. ఈ వీడియో అయితే డీటెయిల్ చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఇక మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై అవుతున్నాయి అనుకుంటే వీడియోకైతే ఒక లైక్ చేయండి. సో, మీకుండే ప్రతి చిన్న డౌట్‌ని కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ప్లీజ్ మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, మన మెయిన్ టాపిక్ గనుక చూసుకుంటే ఏపీ పాల్సా 2024 సంవత్సరం మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మాక్సిమం మనకు 1 వీక్ కూడా కంప్లీట్ అయితే అవుతుందనమాట. సో, మీకిప్పుడొచ్చేసైతే ఫస్ట్ ఇయర్ వరకు క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే క్లాసెస్ అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయితే ఉంటాయి. అవైతే మనకు అసలు క్లాసెస్ అయితే కాదు. అండ్ మీకు నెక్స్ట్ వచ్చైతే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సో, హెల్ప్‌లైన్ వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే వాళ్ళేమన్నారంటే మనకు మెయిన్‌గా నెక్స్ట్ వీక్‌లో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ ఒక 2 వీక్స్ కూడా వాళ్ళకైతే ఇంట్రడక్షన్ క్లాసులయితే కండక్ట్ చేయాలి అనేది ఒక రూల్ అయితే పెట్టారనమాట. ఆల్రెడీ మనకు 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ వీక్ అయితే నడుస్తుంది కాబట్టి, మీకు జూలై ఫస్ట్ వీక్ తర్వాత నుంచి అయితే ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో, ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయకపోతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే. సో, అలాగే నెక్స్ట్ వచ్చి మనకు క్లాసెస్ కూడా స్టార్ట్ చేసేసారని అయితే అడుగుతున్నారు ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి. అయితే సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే అడగడం జరిగింది. సో, ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకైతే ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి సిలబస్ సంబంధించి క్లాసెస్ అయితే కాదు. సెకండ్ కౌన్సిలింగ్ నుంచి సిలబస్ సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, అది ఇంపార్టెంట్ అయితే కాదు ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకైతే. సో, నెక్స్ట్ వచ్చి మనకు మెయిన్‌గాను సో, సీట్ అయితే వస్తుందా సెకండ్ కౌన్సిలింగ్ కూడా గవర్నమెంట్ సీట్ అని అయితే అడిగారు. సో, మేబీ అయితే రావచ్చు చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ మన ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్స్ అన్నీ కూడా అలాట్ అయితే అయిపోతాయి. సెకండ్ కౌన్సిలింగ్ మిగిలిన సీట్స్ ఏమైనా ఉంటే మేబీ రావచ్చు చెప్పలేము. సో, అలాగే మీరైతే కాలేజ్‌లో జాయిన్ అయ్యే ముందైతే మీరు అన్నీ కూడా చెక్ చేసుకొని అయితే జాయిన్ అవ్వండి సెకండ్ కౌన్సిలింగ్‌లోని. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో, ఇదే అనమాట వచ్చిన అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, సెకండ్ కౌన్సిలింగ్‌లో అలాగే మనకు ఎంటర్ అయిన వాళ్ళకి ఫీజ్ అయితే పే చేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఫీజ్ పే చేస్తారు. సెకండ్ కౌన్సిలింగ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఫీజ్ పే చేస్తారు. సో, ఫీజ్ పే చేయడానికైతే మీకైతే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది యెస్ అని వస్తే మీకైతే ఫీజ్ అయితే పే చేస్తారు గవర్నమెంట్ నుంచి. సో, దీంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో, ఇదనమాట వచ్చిన అప్డేట్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.